ఫలక్నామా అంటే అందరికి ముందుగా గుర్తొచ్చే ఫలక్నామా ప్యాలెస్. అట్లే రీసెంట్ గా ఫేమస్ అయితే ఫలక్నామా కాళీమాత టెంపుల్. కానీ ఈ రెండింటి మధ్యలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. నమస్తే అందరికి, ఎట్లున్న మంచిగా. ఈ రోజు మీ ముందుకు మరో ఆలయాన్ని తీసుకొని వచ్చిన. ఇది ఏడుందంటే ఫలక్నామా అంటే అందరికి ముందుగా గుర్తొచ్చే ఫలక్నామా ప్యాలెస్. అట్లే రీసెంట్ గా ఫేమస్ అయితే ఫలక్నామా కాళీమాత టెంపుల్. కానీ ఈ రెండింటి మధ్యలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. మంచి ప్రకృతి వాతావరణంలో అద్భుతమైన అట్మాస్ఫియర్ లో ఉంటుంది అనమాట. మీకు చూస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఒక మెయిన్ రోడ్ కి మన ఫలక్నామా కాళీమాత టెంపుల్ ఉంది. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే మెయిన్ రోడ్ కే ఉంటుంది. కాకపోతే గుట్ట పైన ఉంటుంది అనమాట. మన ఫలక్నామా ప్యాలెస్ ప్యాలెస్ కి ఆనుకుని ఉంటుంది, పక్కనే ఉంటుంది. మన స్టెప్స్ ఎక్కి ఇవన్నీ ఎక్కి పైకోవాలన్నమాట. అక్కడ చూసినట్టయితే అది ఎల్లమ్మ టెంపుల్, రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఆ అమ్మవారి ఆలయం, ఆలయం అమ్మవారి స్వయం కలిసి విగ్రహం కూడా ఉంది. అది కూడా చూద్దాం. అట్లే ముందుకు అట్లా వెళ్ళిపోతే అక్కడ పోతే అటు సైడ్ పోతే మల్లన్న స్వామి ఉంటాడు అనమాట. వెళ్ళి మల్లన్న స్వామి ఇక్కడ ఎట్లా వెలిచిండి ఏందని చెప్పి మొత్తం తెలుసుకుందాం, రండి పోదాం. ఇదనమాట రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది కదా. ఆలయం లోపలికి వెళ్ళి ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం. ఆ ఎల్లమ్మ తల్లి ఈ గుడి ఉంది కదా, గుడి వెంకాలనే స్వయంగా వెలిసిన అనమాట. స్వయంగా వెలిసిందంటే గుడి వెంకాలనే మనం వెళ్ళి నార్మల్ ఇప్పుడు గుడి అవుతుంది కదా, ఆ గుడిని దర్శించిన తర్వాత ఆ అమ్మవారు ఏడ వెలిచారు స్వయంగా, అది కూడా దర్శనం చేసుకుందాం. ఆ ప్లేస్ కూడా దర్శనం చేసుకున్నానండి. ఇదే ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం. మేము పోయినప్పుడు ఎవరో భక్తులు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తుండే. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే పూజలు అవి చేస్తున్నారో ఇదనమాట. కానీ స్వయంగా వెలిసిన అమ్మవారు ఇక్కడ చూడండి, ఇదనమాట స్వయంగా వెలిసిన అమ్మవారు. ఆ ఆలయం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ పూజలు చేసిన ఆలయం, దాని బ్యాక్ సైడ్ ఈ ఆలయం ఉంటుంది అనమాట. స్వయంగా ఒక గుండుకు వెలిసిన అమ్మవారు చూడండి. ఆ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నుంచి కొంచెం ముందుకు పోతే ఈ బండరాల మధ్య నుంచి పోతే మీద ఉంటాడు దేవుడు. మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందాం మల్లన్న స్వామిని. చూసినాం కదా కింద ఎల్లమ్మ తల్లిది, ఈడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది, మల్లన్న స్వామి ఇద్దరు ఉంటారనమాట. ఎల్లమ్మ తల్లి ముందు ఉంటుంది. ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని మీదకి వస్తే కొంచెం పచ్చని చెట్లు ఉంటాయి. మొత్తం వాతావరణం అయితే మస్తు అంటే మస్తు ఉంది. పక్కనే ఫలక్నామా ప్యాలెస్, ఇక్కడ ముందుగా ఫలక్నామా టెంపుల్ ఉంటుంది. ఫలక్నామా కాళీమాత టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ముందు ఉందన్నమాట. మధ్యలో ఈ టెంపుల్ ఉంది. మస్తు అంటే మస్తు ఉంది. ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని పైకి వస్తే ఈడ చూడొచ్చు మల్లన్న స్వామి పాదాలు కూడా ఉన్నాయి. ఈడ చూపిస్తారండి. ఇవి ఏవైతున్నాయో మల్లన్న స్వామి పాదాలంట. ఈడ మల్లన్న స్వామి ఆలయం ఏంటంటే ఒక పెద్ద బండరాయి ఉంటది. ఆ బండరాయి కింద ఉంటది అనమాట. ఆడ ఉంటది, అది లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ ఆలయం ఏంటంటే ఫలక్నామా ప్యాలెస్ ఉంది చూసినామా, ఫలక్నామా ప్యాలెస్ కి ఆనుకునే ఉంటది. ఇటు ముందుకు ఉంటుంది ఫలక్నామా ప్యాలెస్ కి ఆనుకునే ఉంటది. అయితే అప్పుడు ఫలక్నామా ప్యాలెస్ కొంచెం పెద్ద అయ్యాలని చెప్పి ఈ ఆలయాన్ని కూలగొడదాం అని చూసిరంట. అదే అనమాట ఫలక్నామా ప్యాలెస్. ఆ ప్యాలెస్ ని అప్పుడు ఆ ప్యాలెస్ వచ్చినప్పుడు ఆ ప్యాలెస్ ని పెద్ద చేయడం కోసం ఈ ఆలయాన్ని కూలగొట్టాలని చూసిరంట. మొత్తం పక్షులు భలే ఉంది అసలు. నెమ్మలి చూడండి ఎంత పోతున్నాయో. అటు సైడ్ నెమ్మలిలు కూడా ఉన్నాయి. ఇందాక ఈ రాయి ఇందాక దీనిపైన ఉండే, వచ్చే వరకు పోయింది.
చూసారు కదా, ఇది ఆ మల్లన్న స్వామి ఆలయం అనమాట. ఎప్పుడైతే ఈ ఫలక్నామా ప్యాలెస్ కట్టినప్పుడు ఆ ప్యాలెస్ ని పెద్ద చేయడం కోసం ఈ రాయి బండరాయి ఉంది కదా, దీన్ని కూల్చి ఆ ప్యాలెస్ ని పెద్ద చేద్దామని ప్రయత్నించారంట. అప్పుడు నిజాం రాజు చెప్పడంతో అక్కడ ఆ కాట్లు అవే అనమాట, ఈ బండరాయిని కూల్చడం అని చెప్పి ప్రయత్నిస్తుంటే మల్లన్న స్వామి ఆ నిజాం రాజు ఎవరైతున్నో ఆయన కల్లోకి పోయి నేను ఈడ ఉన్నాని చెప్పేసి చెప్పిండంటే, అప్పుడు ఆయన ఇటుకొచ్చి చూసి ఈ విగ్రహం ఈడ అంతా కనిపి మల్లన్న స్వామి ఉండేసరికి ఈడ పూజలు చేసి దీని జోలికి రాకుండా వదిలేసిండు. ఇక్కడ మెట్లు ఉంటాయి, ఆ మెట్ల నుంచి వచ్చేదంట నిజాం, ఆ మెట్ల నుంచి ఆ రాజు వచ్చి ఇక్కడ మల్లన్న స్వామిని దర్శించుకునేదంట. ఇక్కడ చూపిస్తాం మీకు, అది ఇప్పుడు లేదు, ఇప్పుడు అదంతా క్లోజ్ చేశారు. బట్ అప్పట్లో మాత్రం వచ్చేదంటగా ఆ మెట్లు. అక్కడ నెమలి కూడా ఉంది, ఆ మెట్లు కింద గడ్డి అంతా ఉంది, కానీ ఆ మెట్ల నుంచి అప్పుడు రాజు వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకుని పోయేదంటే బ్యాక్ సైడ్ నుంచి. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ నిజాం రాజుకి కల్లోకి వచ్చి స్వామివారు చెప్పారో అప్పుడు వచ్చి చూసి ఇక్కడ విగ్రహం ఉందని చెప్పేసి అప్పటి నుంచి ఈ ఆలయం వెలుగులోకి వచ్చి పూజలు అందుకుంటుందంట. ఇక్కడ అమావాస్య రోజు కానీ సండే కానీ ముఖ్యంగా ఉగాది రోజు మాత్రం చాలా ఘనంగా చేస్తారంట ఉత్సవాలు. ఇక్కడ ఉగాది రోజు చాలా బాగా ఉత్సవాలు చేస్తారంటే ఈసారి ఉగాదికి రానిగా ప్రయత్నిద్దాం వీలైతే. అసలు ఈడ ఇంత ప్రశాంతంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయను నేను. చూడండి చుట్టుముట్టు మొత్తం అడవి, అసలు చట్టమైన అడవినట్టే ఉంది అసలు. మొత్తం చూడండి ఎట్లా చెట్లతో నిండిపోయింది, వర్షాకాలం కదా మంచి పచ్చ ఉన్నాయి, మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయింది. అసలు మెయిన్ రోడ్కి పక్కనే ఉంది, కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా వీడికి తప్పకుండా రండి, వచ్చి దర్శనం చేసుకున్నాం, మల్లన్న స్వామి దర్శనం చేసుకుని ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఈ వాతావరణం ఏదైతే ఇదైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇక్కడ వస్తే ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది, పైన మల్లన్న స్వామి ఆలయం ఉంటుంది. పక్కనే ఫలక్నామా ప్యాలెస్ అవుతుందో, ఫలక్నామా ప్యాలెస్ ఆనుకొని ఉంది అనమాట. ఈ ఆలయం దూరం కూడా లేదు, ఆనుకొని ఉంది. మన కొంచెం ముందుకు పోతే మనకి ఫలక్నామా కాళీమాత, మనకి ఎంతో ఫేమస్ అయిన ఫలక్నామా కాళీమాత ఉంది కదా, ఫలక్నామా కాళీమాత ఆలయం మీన్స్ ఒక జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు, దగ్గరనే ఉంటది. చూసిరు కదా ఈ ఆలయం ఎట్లుందో, ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా రండి, మీరు కూడా మల్లన్న స్వామి దర్శనం చేసుకోండి. ఈ అట్మాస్ఫియర్, ఈ వాతావరణాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో మన ఆలయాల గురించి మేము ముందుకు తీసుకొస్తా. మీరు ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ బాయ్. సబ్స్క్రైబ్ అంతా ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోకండి. బాయ్.